విశాఖ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కు 2023లోనే కార్యవర్గం రద్దయిందని, అలాంటప్పుడు అండర్-20 సెలక్షన్స్ ఎలా జరిపారంటూ మాజీ క్రికెటర్ న్యాయవాది ఎస్కే హుస్సేన్ ప్రశ్నించారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అండర్-20 సెలక్షన్స్ ను ఓపెన్ కేటగిరీలో నిర్వహించకుండా తమకు కావాల్సిన వాళ్ళనే పిలిపించుకొని మిగిలిన వారికి అవకాశం ఎందుకు కల్పించలేదని నిలదీశారు. జిల్లా సంఘంపై బ్యాన్ ఉన్నప్పుడు ఏసీఏ సభ్యులు ఎందుకు ఉపేక్షిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. క్రికెట్ ను కొందరికే పరిమితం చేస్తూ మంచి నైపుణ్యం ఉన్న క్రీడాకారులు తమ ప్రతిభ చాటుకునే అవకాశం లేకుండా చేయడం అన్యాయమని వ్యాఖ్యానించారు. సభకు నమస్కారం. నా పేరు ఎస్కే హుస్సేన్, ఎక్స్ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ని. వైజాగ్ జట్టు నుంచి 1985 నుంచి 2004 వరకు క్రికెట్ ఆడాను. నేను అడ్వకేట్ బై ప్రొఫెషన్. రీసెంట్గా మొన్న జిల్లా క్రికెట్ సంఘం విశాఖపట్నం వారు అండర్-23 ట్రయల్స్ పిలిచింది వాళ్ళు అనుకున్న కుందేలుకి మూడే కాళ్ళు అనుకున్నట్టుగా 40 మంది మనుషులు పిలిచి తక్కిన ఎవరిని పిల్లలు జిల్లా క్రికెట్ సంఘం వీడీసీ బి గ్రౌండ్లో ఉన్న కోచింగ్ సెంటర్కి వెళ్తే అక్కడికి రానివ్వట్ల. మీరు వెళ్ళి ఎవరు పర్మిషన్ పట్టుకొని రండి, వాళ్ళు అలౌ చేస్తే మేము అలౌ చేస్తాం అని పరిస్థితిలో పిల్లలు వేరే అకాడమీలు నేర్చుకుంటున్నారు, డబ్బులు ఖర్చు పెట్టి నేర్చుకున్నప్పుడు సెలక్షన్ కి పిలిచినప్పుడు వీళ్ళు వెళ్ళాలి కదా. వీళ్ళు ఏ పేపర్లో కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు అండర్-23 సెలక్షన్ అని. అక్కడ వచ్చిన పిల్లల్ని 40 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళలోంచి టీం తీస్తారంట. పిల్లలు వెళ్ళి క్వశ్చన్ చేస్తే అక్కడ సెలెక్టర్లు ఎప్పటి నుంచి ఆలే సెలెక్టర్లు లాస్ట్ 10 సంవత్సరాలు చూస్తే అయ్యే పేర్లు ఆలే మనుషులు, వాళ్ళే వస్తారు, వాళ్ళు చెప్పినట్టు చేస్తారు. వాళ్ళు ఏమంటున్నారు, మీరు వెళ్ళి ఏసీఐ కంప్లైంట్ పెట్టుకోండి. మీరు అండర్-19 ఆడారా? అండర్-19 ఆడితేనే మీకు 23కి సీనియర్కి ఛాన్స్ ఉంటుంది. అసలు సీనియర్స్కి 23లో సెలక్షన్ ఉండదమ్మా. వాళ్ళు ఆడినోళ్ళు ఉంటారు, వాళ్ళని వేసేస్తాం. ఏమండి, ఇంత ఐపీఎల్లో ఇంత కొత్త కుర్రోళ్ళు వచ్చేసి స్కోర్లు కొడుతున్నారు. ఏమండి, కొత్త కుర్రోళ్ళకి ఎందుకు మీరు అవకాశం ఇవ్వరు? మీరు పట్టుకుని పిల్లలే మంచి వాళ్ళ, వాళ్ళొక్కరికి క్రికెట్ ఉంటుంది, ఇంకోళ్ళు ఆడలేరా? లాస్ట్ ఇలాగే ఓపెన్ సెలక్షన్ పెట్టి సిద్ధార్థన్ కుర్రోడ్ని బాగా ఆడినోడిని టీంలో వేయలే. అప్పుడు కూడా నేను గొడవ చేస్తే సిద్ధార్థన్ కుర్రోడ్ని వేశారు. ఆ కుర్రోడు ఈరోజు ఆనిముత్యం బాగా ఆడుతున్నాడు, ఇయర్ కూడా వేశారు. అలాగా ఒక 100 మంది సెలక్షన్ ఓపెన్ సెలక్షన్ మీకు బాధ ఏంటి పెట్టడానికి? ఓపెన్ సెలక్షన్స్ ఎందుకు మీరు పెట్టరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీ ఉందా? విశాఖపట్నం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ 2023లో బాడీ చచ్చిపోయింది, ఎలక్షన్లు జరగలేదు. బాడీ లేకుండా మీరు సెలక్షన్ ఎలా పెడుతున్నారు? మీకు రైటర్ ఇచ్చారు, ఇదన్నీ తప్పు కాదా? ఏసీఐ అధికారులు ఏం చేస్తున్నారు? ఏసీఐ సెక్రటరీ ఏం చేస్తున్నారు? వీడీసీఐ మీద స్టే ఉన్నప్పుడు మీరు వాళ్ళ టీంని ఎలా అలౌ చేస్తున్నారు ఆడడానికి? ఈ సెలక్షన్ ఎలా అలౌ చేస్తున్నారు? ఇది మేము ఖండిస్తున్నాం. పిలిస్తే అందరినీ పిలండి. యూనివర్సిటీ అని పిల్లలు ఉన్నారు, బయట నుంచి డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకొని క్రికెట్ని ఒక ప్రొఫెషనల్ వేలో ఆడిన ఉన్నారు, క్రికెట్ని ప్రొఫెషన్ చేసుకుని ఉన్నారు. వాళ్ళు మీరు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు? ఇది ఫండమెంటల్ రైటుకి అగెయిన్స్ట్గా చేస్తున్నారు. ఆర్టికల్ 14 ఏమంటుంది? రైట్ టు ఈక్వాలిటీ అంటుంది. అంటే మీరు ఉన్న మనుషులకే ఇస్తారా? ఇంకోళ్ళకి ఈక్వాలిటీ లేదా? వాళ్ళు ఆడకూడదా? ఎందుకు ఆడకూడదు? మీరు సెలక్షన్ పెట్టండి, మీ ఆ ఆట మీకు నచ్చపోతే తీసేయండి. పెట్టకుండా మీరు అనుకున్న మనుషులు ఆడుతుంటే ఎలాగవుద్ది? అవ్వదు, కుదరదు. ఆర్టికల్ 21 ఏముంటుంది? రైట్ టు ప్రొఫెషన్ అంటుంది, రైట్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ అంటుంది. క్రికెట్ ఈరోజు ప్రొఫెషన్, మీరు ఎందుకు ఆపుతున్నారు? మీకు రైట్ ఎవరు ఇచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీ ఉందో లేదో మీరు ఫస్ట్ క్వశ్చన్ చేసుకోండి. మీ బాడీ లేకుండా మీరు సెలక్షన్ ఎలా పెడతారు? మీ బాడీ ఎలక్టెడ్ బాడీ లేకుండా ఏసీఐ వారు మీ టీంని మ్యాచ్లు ఎలా అలౌ చేస్తున్నారు? ఇదంతా తప్పు జరుగుతుంది. ఈ తప్పుని ఖండించాలి. ప్రతి ప్లేయర్కి ఛాన్స్ ఇవ్వాలి, సెలక్షన్ రప్పించాలి, ఓపెన్ ట్రయల్స్ పెట్టాలి. అన్ని ఏజ్ గ్రూప్లోని ఓపెన్ ట్రయల్స్ పెట్టాలి. కొత్త నీరు రావాలి, పాత నీరు పోవాలి. పాత నీరు నెట్టుకుని మీరు ఎన్ని రోజులు పడుకుంటారు? మీరు నేను ప్రశ్నిస్తున్నాను వీడీసీ వాళ్ళని, మీకు బాడీ లేదు, మీకు సెలక్షన్ పెట్టే రైట్ ఎవరికి ఇచ్చారు? మీరు అదే సెలక్టర్ని ఎందుకు పిలుస్తున్నారు? ఆ పోర్ట్లో రిటైర్ అయిపోయిన మనుషుల్ని, ఆ పోర్ట్లో పనిచేసిన మనుషుల్ని, వాళ్ళని మీరు ఎందుకు పిలుస్తున్నారు? ఇది కరెక్ట్ కాదు. వైజాగ్ నుంచి 1983 నుంచి 75 నుంచి 72 నుంచి చాలామంది క్రికెటర్స్ ఆడ ఉన్నారు. దిలీప్ ట్రోఫీ అని ఉన్నారు, రంజీ ట్రోఫీ ఉన్నారు, ఇండియా ప్రాబుల్స్ ఉన్నారు, యూనివర్సిటీలు ఉన్నారు. వాళ్ళందరినీ మీరు ఎందుకు సెలక్షన్ కమిటీలో పిలట్లేదు? మీ మనుషులు ఎందుకు పిలుస్తున్నారు? ఇది దుర్భాగ్యం, ఇలా జరగకూడదు. ప్రతి ప్లేయరు ఎక్కడి నుంచి నేర్చుకున్నా కూడాను
వాడికి సెలక్షన్లో పార్టిసిపేట్ చేసే రైట్ ఉంది, మీరు కలిగించాలి.